మేషం, సంతానం తీరు చికాకు పరుస్తుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. పనుల్లో ఆటంకాలు మనోవ్యధకు కారణమవుతాయి. అనుమానాలు పెరుగుతాయి. సాంత్వనకు సూర్యుణ్ణి ఆరాధించటం మేలు. వృషభం, పనుల్లో అడ్డంకులుంటాయి. లక్ష్య సాధనలో వెనకబడటం ఆందోళనను కలిగిస్తుంది. స్థిరాస్తి రంగంలోని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం తప్పదు. కుమారస్వామిని పూజించండి. మిథునం, ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆస్తి వ్యవహారంలో సోదరులు అండగా నిలుస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కీలక సమాచారం అందుతుంది. ఆదాయం బాగుంటుంది. కర్కాటకం, బ్యాంకు లావాదేవీలు ప్రతికూలంగా ఉంటాయి. ఇతరులను నమ్మి మోసపోయే సూచన ఉంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరితోనైనా సంయమనంతో మాట్లాడండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. సింహం, ప్రతి రంగంలోని వారికి శుభప్రదంగా ఉంటుంది. డబ్బు సమస్యలుండవు. అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. కన్య, పనులు అనుకున్న స్థాయిలో జరగవు. కలవరం కలుగుతుంది. అనవసర ప్రయాణాలు వద్దు. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. శివపార్వతులను పూజించండి. తుల, సంతోషంగా గడుపుతారు. కార్యసాధనలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహోపకరణాలు కొంటారు. వ్యవహారాలు పురోభివృద్ధి దిశగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృశ్చికం, పోటీలో విజేతగా నిలుస్తారు. ఇష్టమైన పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల దృష్టిలో పడతారు. అవకాశాన్ని దుర్వినియోగం చేయకండి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనుస్సు, భవిష్యత్తును గురించిన ఆలోచనలు చేస్తారు. బలహీనతలను బయటపెట్టకండి. వృత్తిలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొనటం సాంత్వననిస్తుంది. మకరం, అనుకున్న రీతిలో పనులు సాగవు. కొందరిపై అకారణ ద్వేషం పెంచుకుంటారు. నచ్చని పని చేయాల్సి వస్తుంది. విపరీత ధోరణి మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆంజనేయుణ్ణి పూజించండి. కుంభం, ఉద్యోగులు రివార్డులను అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సహచరులతో బంధం దృఢపడుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది. మీనం, కార్యజయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.